వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఎస్ వరల్డ్. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో ఏ వీడియో పోస్ట్ చేసినా ఫస్ట్ మీ దాకా అయితే వస్తుంది. అండ్ ఇంకా ఈ వీడియో వచ్చేసి అమ్మ నా కోసం అయితే అరిసెలు, పాకుండ్లు, ఇంకా ఏంటవి పొంగడాలు ఇవన్నీ చేసిందనమాట. సో మా అమ్మ చేసే స్టైల్ అండ్ ప్రాసెస్ చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఒక 2-3 kgs బెల్లం తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద పగలు కొట్టేసి దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసింది. సో కొంతసేపు అంటే ఎక్కువగా కాకుండా ఒక 2-3 minutes మరిగాక అండ్ దీన్ని ఏం చేసిందంటే ఒక స్ట్రైనర్ తీసుకుని వడకట్టేసింది. ఎందుకంటే ఈ బెల్లంలో కొంచెం చెత్త ఇవన్నీ ఉంటాయి కదా, చూసారు కదా ఎంత వచ్చిందో. సో ఈ తీసుకుని మళ్ళీ సేమ్ గిన్నెలో కొంచెం కడిగి అందులోనే వేసేసి బాగా మరగబెట్టాలన్నమాట. ప్రాసెస్ అయితే కొంచెం లెంగ్తీగానే ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒక 20 minutes అలా పడుతుంది అనమాట మనకి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు చూసే గెరిటిని తడ్డే అంటారంట. మీలో ఎంతమందికి దానికి నేమ్ తెలుసు అండ్ ఫస్ట్ టైం వింటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ ఇంకా పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి పక్కన ఒక గిన్నెలో ఇలా వాటర్ తీసుకుని బెల్లం అనేది పాకం కడుతుందా లేదని చెప్పేసి టెస్ట్ చేయడానికి అలా స్పూన్తో చేస్తారన్నమాట. సో నేను చేసినప్పుడు అయితే ప్రాసెస్ రాలేదు, సో మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి ఇలా చేశాను. అండ్ ఇంకా పాకం పడుతుంది అనగా దించేసి దీంట్లో బియ్యం పిండి అనమాట. ఆల్రెడీ అమ్మ అయితే ముందుగానే ఆడించేసింది, మిల్లి పట్టించేసింది. ఇంకా ఇవి కూడా ఏంటంటే రేషన్ రైస్. సో ముందు రోజు అయితే నానబెట్టేసి కడిగేసి ఫుల్ కానీ ఇంకా ఎండలో ఆరబెట్టేసి వెంటనే ఆడించేసుకోవాలి, తడి బియ్యమే అనమాట. సో ఫైనల్గా అయితే దీన్ని చలివిడి అంటారు. సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇదేంటంటే అత్తారింటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అండ్ పిల్లల్ని తీసుకువెళ్ళినప్పుడు గట్టా పంచిపెడుతూ ఉంటారు కదా చలివిడి. సో ఇదే అన్నమాట. కాకపోతే ఇది ఏంటంటే బెల్లం చలివిడి, అదైతే షుగర్తో పడతారు. సో ఫైనల్గా అయితే దాంట్లో ఆయిల్ వేసేసి ఒక్క 1/2 గంట పక్కన పెట్టేసి అండ్ చిన్న చిన్న ఉండలు తీసుకుని నువ్వు పప్పు అయితే వేయలేదన్నమాట. అది సేమ్ ప్రాసెస్లో ఇంకా నువ్వు పప్పు కూడా వేసేసి అద్దేసి అప్పుడు వేస్తుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అస్సలు క్రిస్పీనెస్ ఉండదు. చాలామంది అరిసెలు చేసినప్పుడు ఏంటంటే గట్టిగా కరకరలాడుతూ ఉంటాయి, బట్ మా అమ్మ చేసింది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. తిని కొద్ది తినాలనిపిస్తుంది అన్నమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇది ఏంటంటే చాలా టైం ప్రాసెస్ అనమాట. సో నేనైతే దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా ఫస్ట్ వేయగానే నా కోసమే కదా అని చెప్పేసి ఒకటైతే ఇచ్చింది టేస్ట్ చేయమని, ఎలా ఉందో చెప్పమని. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది, తిని కొద్ది తినాలనిపిస్తుంది. సో ఇంకా ఇదైతే ఎక్కువగా సంక్రాంతి టైంలో చేసుకుంటారు కదా, సో అప్పటికి మీకు ఏమన్నా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి లాంగ్ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఇలా ట్రై చేసేసేయండి. ఈసారి అయితే మళ్ళీ మళ్ళీ చేసుకుంటున్నాను అనిపిస్తుంది. ఇవి అరిసెలే కదా ఇంకా వాడేస్తాం, కానీ ఇవైతే నడుంకి చాలా బలం అంట. సో అందుకోసం నా కోసం అయితే చేసింది. ఈ ప్రెగ్నెన్సీ టైంలో బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది కదా, సో కొంచెం బలంగా ఉంటుంది అని చెప్పేసి లేకపోతే ఇంత పెద్ద ప్రాసెస్ని ఎవరన్నా చేస్తారా. సో ఇంకా లాస్ట్లో అయితే ఒక 20-30 అరిసెలు వేసేసి ఇంకా పాకుండలు అయితే చేసేసింది. ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి కూడా ఆ పిండిలోనే కొంచెం నీళ్ళు కూడా కాదు, కొంచెం వాటర్ వేసేసుకుని రౌండ్గా చేసేసుకుని వేసేసుకోవడమే. నాకు వీటిలో కన్నా అరిసెలు చేసే విధానం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే చూడగానే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంతే టేస్ట్గా ఉన్నాయన్నమాట తింటే కూడాని. అండ్ ఫైనల్ ఎండ్కి వచ్చేసిన తర్వాత దీంట్లోనే కొంచెం వేడి నీళ్ళు కాచేసి అండ్ కొంచెం బేకింగ్ సోడా కూడా వేసేస్తే ఇంకా మనకి పొంగడాలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా సపరేట్గా అయితే చేసేసింది. సో పొంగడాలు చేసినప్పుడు నేనైతే దగ్గర లేను, సో వీడియో అనేది షూట్ చేయలేదన్నమాట. కానీ వేసాక ఇలా అయితే వచ్చింది. లోపలంతా మెత్తగా ఉండి రౌండ్ అంతా క్రిస్పీనెస్తో చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఇది కూడాని. సో మస్ట్ ట్రై అని చెప్తాను. ఈసారి కనుక ఎవరన్నా పిండి వంటలు చేసుకున్నప్పుడు కన్ఫర్మ్గా ఇలా ఫాలో అవ్వండి స్టెప్స్ అయితే. సో చాలామందికి పాకం పెట్టడం రాదు అంటారు కదా, సో అది కూడా చాలా ఈజీయే. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వాటర్ తీసుకుని దాంట్లో పాకం ఎంతవరకు వచ్చింది, కొంచెం గట్టిగా అయితే సరిపోతుందంట. సో నేను ఈసారి అయితే కన్ఫర్మ్గా నేను కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే మనం కూడా నేర్చుకోవాలి కదా వంటలు. సో పిండి వంటలు చేసుకోవడం చాలా కష్టం అని చెప్పేసి చాలామంది స్వీట్ షాప్స్ నుంచి ఆర్డర్ పెట్టేసుకుంటారు, బట్ ఇలా ట్రై చేయండి.
టేస్ట్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వదు. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ స్వీట్ షాపుల్లో ఏంటంటే తక్కువ కాస్ట్ కూడా కాదు. మనం ఇలా మన చేత్తో మనమే చేసుకుని తింటే దాని యొక్క ఫీల్ అనేది వేరేగా ఉంటుంది కదా. సో ఇంతేనండి, ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా ఈజీ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి ఎలా వచ్చింది అనేది. అండ్ వీడియో నచ్చితే కన్ఫర్మ్గా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అండ్ ఫైనల్గా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.